అధిక బరువుతో బాధపడుతున్నారా? బీ బెటర్ వారి గార్సినియా కంబోజియా వాడండి, బరువు తగ్గండి. వివరాలకి డిస్క్రిప్షన్లోని లింక్ని క్లిక్ చేయండి. మెట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో అండ్ ఇబ్రాహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో మొత్తం 7 దొంగతనాలు చేసిన 2 వ్యక్తులని అరెస్ట్ చేయడం జరిగింది. వారు గడ్డమీది మునీధర్ అలియాస్ తేజ సన్ ఆఫ్ రవీందర్, రెసిడెంట్ ఆఫ్ ఇబ్రాహీంపట్నం హెడ్ క్వార్టర్, ఇబ్రాహీంపట్నం మండలం జగిత్యాల డిస్ట్రిక్ట్. ఇతను 17వ తారీఖు, ఈ నెల 17వ తారీఖు రోజు ఇబ్రాహీంపట్నం బస్ స్టాండ్ దగ్గర పద్మశాలి సంఘ భవనం దగ్గర ఒక ఉదయం 5 గంటల ప్రాంతంలో ఇంట్లో నుంచి బయటకు వచ్చినప్పుడు కాపాసి బలవంతంగా నుంచి చైన్ స్నాచింగ్ చేయడం జరిగింది. వెంటనే కేసు రిజిస్ట్రేషన్ చేసుకొని ఇన్వెస్టిగేషన్ చేసి సాంకేతిక ఆధారాల ద్వారా ఆ కేసును డిటెక్ట్ చేసి ఈరోజు అతను మెట్పల్లి పట్టణంలో అమ్మడానికి ఆ చైన్ తీసుకొని రాస్తుంటే ఇబ్రాహీంపట్నం క్రాస్ రోడ్ దగ్గర మెట్పల్లి ఇన్స్పెక్టర్ అండ్ వారి సిబ్బంది అరెస్ట్ చేయడం జరిగింది. ఇతను ఈ గడ్డమీద మునిధర్ అనే వ్యక్తి డిగ్రీ డిస్కంటిన్యూడ్, సెల్ ఫోన్లు పోవడం, ఇతరత్ర దుర్వ్యసనాలకు అలవాటు పడి డబ్బులు సరిపోవట్లేదనే ఆలోచనతో అదే విలేజ్లో మార్నింగ్ కాపు కాసి ఒంటరిగా ఉన్న మహిళ, వృద్ధ మహిళని ఇంట్లో నుంచి వచ్చినప్పుడు చేసిన చేయడం జరిగింది. తర్వాత గొల్లవేణి మహేష్ అనే వ్యక్తి, గొల్లవేణి మహేష్ ఇతను ఇందిరానగర్ మెట్పల్లి నివాసుడు. గొల్లవేణి రాజేష్ ఇతను కూడా ఇందిరానగర్ మెట్పల్లి నివాసుడు. వీళ్ళు ఈ మహేష్ అనే వ్యక్తి మొత్తం 6 కేసులు చేసినారు. దీంట్లో ఈ 6 కేసులు కూడా ఈ వారం రోజుల పరిధిలోనే చేయడం జరిగింది. అందులో ఒకటి మూడు మెట్పల్లిలోను, 3 కొండగట్టు మల్యాల పోలీస్ స్టేషన్ లిమిట్స్లో చేయడం జరిగింది. వీటి వివరాలు: మార్చి 21వ తారీఖు మెట్పల్లి పట్టణంలోని మహాలక్ష్మి వైన్ షాప్లో పగలగొట్టి దొంగతనం చేసి కొంత క్యాష్ తీసుకెళ్ళాడు. దానికి సంబంధించి 4,000 రూపాయలు మరియు సీసీ కెమెరా మానిటర్స్ని, సీసీ కెమెరాల ధ్వంసం చేసి సీసీ కెమెరా మానిటర్ని తీసుకెళ్ళినారు. అది కూడా రికవర్ చేసినారు. వేగంగా దాదాపు 10 బృందాలు పెట్టి సాంకేతిక సహాయంతో మరియు క్రైమ్ టీమ్స్ వాళ్ళకున్న సమాచారం మేరకు స్పెషల్ టీమ్స్ ఫామ్ చేసి ఇన్వెస్టిగేషన్ చేసి మొత్తం ఇప్పుడు దీన్ని అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఈ కేసుల డిటెక్షన్లో ఇమ్మీడియట్లీ వితిన్ 24 hours, 3 days, 4 daysలో డిటెక్ట్ చేసిన డిఎస్పీ జగిత్యాల ప్రకాష్ అండ్ డిఎస్పీ మెట్పల్లి రవీంద్రెడ్డి, మెట్పల్లి సిఐ లక్ష్మీనారాయణ అండ్ టౌన్ సిఐ జగిత్యాల కిషోర్, ఎస్ఐ మల్యాల్ చిరంజీవి అండ్ మెట్పల్లి ఎస్ఐ శ్యామరాజ్ అండ్ ఇబ్రాహీంపట్నం ఎస్ఐ ఉమాసాగర్, ఏఎస్ఐ రాముడు, తిరుపతి పీసీ మెట్పల్లి, వీళ్ళందరినీ ప్రత్యేకంగా అభినందిస్తున్నాము. వారికి సరైన విధంగా రివార్డ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ సందర్భంలో జగిత్యాల జిల్లా ప్రజలకు విజ్ఞప్తి: మీరు సీసీ కెమెరాస్ ప్రజలు కానీ, వ్యాపార సంస్థలు, ఇతరత్ర ఇప్పుడు వైన్ షాప్స్ ఉన్నాయి, పెట్రోల్ బంక్స్ ఉన్నాయి, హోటల్స్ రన్ చేస్తున్నారు, లాటరీస్ రన్ చేస్తున్నారు, గోల్డ్ షాప్స్ ఉన్నారు. ఏ విధమైన వ్యాపార సంస్థలైనా పబ్లిక్ సెక్యూరిటీ యాక్ట్ ప్రకారం ఖచ్చితంగా సీసీ కెమెరాస్ పెట్టుకోవాలి. అది వారి యొక్క భద్రత కోసం మరియు వారికి వచ్చే వినియోగదారుల భద్రత కోసం కూడా కాబట్టి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఖచ్చితంగా సీసీ కెమెరాస్ పెట్టుకోవాలని. అండ్ టెంపుల్స్లో కూడా మనం చూసినట్లయితే టెంపుల్స్లో కూడా టెంపుల్ నిర్వాహకులు, మేనేజ్మెంట్ వాళ్ళకు గతంలో విజిట్ చేసి వాళ్ళని అడ్వైజ్ చేయడం జరిగింది. కొన్ని టెంపుల్స్లో సీసీ కెమెరాస్, టెంపుల్స్, మసీదులు, చర్చిల్లో, ప్రార్థనా మందిరాలలో కూడా పెట్టుకున్నారు. ఇంకా కొన్ని ప్లేస్లలో లేదు. అది వాళ్ళకు కూడా విజ్ఞప్తి, మేము పోలీసు వారికి సహకరించవలసిందిగా
కోరుతున్నాను. రాత్రి వేళలో ఏదైనా ఊరికి వెళ్ళిన ప్రజలు ఏదైనా అవసరాలకు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా సమీపంలో ఉన్న అండర్ డైరెక్ట్ కానీ పోలీసు కానీ ఇన్ఫర్మేషన్ ఇచ్చి వెళ్ళినట్లయితే ఆ ఊరిలో ఆ కాలంలో బిల్స్ ఎక్కువ ఇంప్రూవ్ చేసి నిలబెట్టడానికి అవకాశం ఉంటుంది. మీ సరౌండింగ్స్ పరిసరాల్లో కూడా ఇప్పుడు వీళ్ళందరూ కూడా మనకు లోకల్స్ వాళ్ళే. వీళ్ళు ఏంటంటే జలసాలకు అలవాటు పడి డబ్బులు తక్కువైనాయని చెప్పేసి ఈజీగా మనీ సంపాదించాలనే ఉద్దేశంతో దొంగతనం చేసిన వాళ్ళు వీళ్ళపైన సస్పెక్ట్ షీట్ ఓపెన్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీ పరిసరాల్లో ఇలాంటి జలసాలకు అలవాటు పడి ఇతర సంఘ వ్యతిరేక చర్యలకు పాల్పడే వాళ్ళు మీకు అనుమానం ఉన్నట్లయితే 100 డైల్ ద్వారా కానీ లేదా మా పర్సనల్ నెంబర్ల ద్వారా కానీ సమాచారం ఇచ్చినట్లయితే వాళ్ళు ఇచ్చిన వారి సమాచారం